ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. బాగున్నారా? దేవుడు ఈ లోకంలో ఎందుకు పుట్టాడు తెలుసా? నీవు దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో ఉన్నవాడితో సాతానుతో జతకట్టి సమాధానం లేకుండా జీవిస్తున్నావు. అందుకే నిన్ను రక్షించుకోవడానికి, నీకు సమాధానం పరచడానికే సమాధానం లేని నీ బ్రతుకులో అనేక రకాల కార్యాలు నీ పట్ల జరక్క విసుగు చెందిన నీ జీవితం, బాధపడుతున్న నీ జీవితం, శ్రమలు పడుతున్న నీ జీవితం, దుఃఖపడుతున్న నీ జీవితాన్ని సంతోషకరంగా మార్చాలని, నీ జీవితంలో శుభకార్యాలు జరిపించాలని, నీ జీవితంలో ప్రేమతో నింపి శాంతితో నింపి ముందుకు నడిపించాలని, సమాధానమిచ్చి తన మార్గంలో నడిపించాలని దేవాది దేవుడు ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యమే ఇవ్వాలని ఈ భూమి మీద పుట్టాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే 14వ వచనం చదువుకుందాం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడికి స్తోత్రం చెప్పాలి. దేవుడు చెప్తున్న మాట, తనకిష్టమైన మనుషులకి సమాధానం ఇవ్వడానికి ఆయన జన్మించాడు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నీ జీవితంలో సమాధానం లేదేమో, సమాధానం కావాలంటే ఒక్కసారి ఆ దేవాది దేవుణ్ణి చూడు. ఖచ్చితంగా నిన్ను రక్షించుకుంటాడు. ఒక మంచి మాట ఉంది, అది కూడా చదువుతాను. కీర్తనకారుడు 91లో ఒక మంచి మాట పెట్టాడు. ఇది మోషే గారి కీర్తన అని నేను చెప్పగలుగుతాను. 91లో చూడండి, మీరైతే ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టారో ఇక్కడ దేవుడు కార్యాలు ఎలా ఉన్నాయో చూడండి. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పించదను. నీ బాధ, శ్రమ, దుఃఖము, వ్యాధి, ఒక దినము నరకము కూడా తప్పించే దేవుడుగా ఉన్నాడు. అతడు నా నామాన్ని ఎరిగినవాడు గనక అతను గనపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించేదను. ఇది సమాధానం లేని నీ బ్రతుకులో నిన్ను తప్పించే దేవుడుగా, నిన్ను ఘనపరిచే దేవుడుగా, నీ మొరకి ఉత్తరమిచ్చే దేవుడుగా, శ్రమలలో నీకు విడిపించి నిన్ను గొప్ప చేసే దేవుడుగా, దీర్ఘాయు ఇచ్చి నిన్ను తృప్తిపరిచే దేవుడుగా, తన రక్షణతో నింపి నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. సమాధానం లేని నీ జీవితంలో యేసయ్య సన్నిధికి రాగలవా? నిజమైన దేవుడు, సర్వకోటి సృష్టికర్త, పరిశుద్ధుడు యేసు ప్రభు అని నువ్వు నమ్మగలవా? నేను నమ్మిన దేవుడు సత్యవంతుడు, ఆయనలో ఎటువంటి పాపము లేదు. మీరు యోహాను సువార్త మీరు చదువుకోండి, 8వ అధ్యాయం చదువుకోండి, 46వ వచనం చదువుకోండి. మీలో ఎవరైనా నాలో పాపం ఉందని నిరూపించగలరా అని ఛాలెంజ్ చేసిన దేవుడు, పాపము లేని దేవుడు. అలాగే అబ్రాహాము కన్నా ముందున్న దేవుడని యేసు ప్రభు ఒప్పుకున్నాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 58 చదువుకోండి. అబ్రాహాము కన్నా ఉన్నవాడినని చెప్పాడు దేవుడు. ఆయనే దేవుడు యేసు ప్రభు. చాలామంది యేసు ప్రభు దేవుడా ఎక్కడన్నా రాసి ఉందా అని అడుగుతున్నారు. చాలా పాపము లేని దేవుడిగా ఉన్నాడు. అబ్రాహాము కన్నా ముందున్న దేవుడు కానీ స్వయంగా యేసు ప్రభువే చెప్పాడు. అబ్రాహాము కన్నా ముందున్నవాడిని అన్నాడు. ఇంకా అంతకన్నా ప్రూవ్ ఏంటండి? ఈరోజు ఈ వీడియో కానీ మతోన్మాదులు ఎవరన్నా చూస్తే మారండి, మీ బ్రతుకులు మార్చుకోండి. శ్రమ, యాతన, నిత్యాగ్ని తప్పించుకోండి. సర్వకోటి సృష్టికర్త నిజమైన దేవుడు యేసు ప్రభు నిన్ను బ్రతికించడానికి, నీ పాపాన్ని తొలగించడానికి, నీకు సమాధానం ఇవ్వడానికి, నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభు, ఆయనే దేవుడు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.